జర్మనీలో ఒక వండర్ఫుల్ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేశారు. దీని పేరు మ్యాంగో బర్త్ వాటర్ బ్రిడ్జ్. దీని స్పెషాలిటీ ఏంటంటే బ్రిడ్జ్ కింద నుంచి షిప్ వెళ్తుంది, అలాగే బ్రిడ్జ్ పైనుంచి కూడా షిప్ వెళ్తుంది. ఫ్రెండ్స్, మన ఇండియాకి ఇండియా అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఈ పేరుని మన ఇండియాలో ఉన్న ఇండస్ నది నుంచి తీసుకున్నారు. ఇండస్లోని INDUSని INDIగా మార్చి ఇండియా అని పెట్టారు. టిన్నస్ అనే ప్లేస్లో వండర్ వర్డ్స్ పిజన్ పార్క్ అనే పేరుతో ఒక మ్యూజియం పార్క్ ఉంది. ఈ బిల్డింగ్ని కంప్లీట్గా రివర్స్లో నిర్మించారు. ఇందులో సైన్స్ ఎగ్జిబిషన్ లాంటివి జరుగుతాయి. వాళ్ళలో ఉన్న కొన్ని వండర్ఫుల్ బిల్డింగ్స్లో ఇది కూడా ఒకటి. ఈ భూమి మీద డైనోసార్స్ కంప్లీట్గా అంతరించిపోయాక ఈ భూమిలోకి ఒక కొత్త స్పీసెస్ వచ్చింది. దీన్నే జాయింట్ టర్టిల్ అని పిలుస్తారు. ఇవి చూడడానికి అచ్చం తాబేల్లా ఉన్నప్పటికీ ఇవి చాలా పెద్దవి. ఈ టర్టిల్స్ ఎంత పెద్దవి అంటే ఒక క్రొకోడైల్ని కూడా చాలా సునాయాసంగా తినగలవు. సైంటిస్టులు చేసిన చాలా రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఎగ్జామ్ టైంలో ఎవరైతే చాలా నీరు తాగుతారో వాళ్ళు నార్మల్గా కన్నా 5 times ఎక్కువ స్కోర్ని చేశారట. జపాన్ పాస్పోర్ట్స్ ఈ వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్లో ఒకటి అని చెప్తుంటారు. ఎందుకంటే ఈ జపాన్ పాస్పోర్ట్లో ఈ భూమి మీద ఉన్న 195 దేశాల్లో 191 దేశానికి వీసా దొరుకుతుంది. అదే మన దేశం ఇచ్చే పాస్పోర్ట్తో 58 దేశాలకు ఈజీగా వెళ్ళొచ్చు. న్యూయార్క్లో ఒక సెంట్రల్ పార్క్ ఉంది. అది మొనాకో దేశం కన్నా 2 రెట్లు ఎక్కువ పెద్దగా ఉంటుంది. పోలాండ్లో ఒక జాయింట్ జీసస్ యొక్క స్టాచ్యూ ఉంది. ఈ స్టాచ్యూ స్పెషాలిటీ ఏంటంటే ఈ స్టాచ్యూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా వైఫైని ఇస్తుంది. దీన్ని పోలాండ్ గవర్నమెంట్ నిర్మించింది. ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న ఫోటోలో ఉన్నది పెయింటింగ్ కాదు. ఇది ఒక గ్లాస్ని చిన్నగా బ్రేక్ చేసి ఇలా ఒక ఫేస్ని క్రియేట్ చేశారు. మీకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి తెలిసే ఉంటుంది. దీన్ని ఫ్రాన్స్ వాళ్ళు నిర్మించి ఈజిప్ట్ వాళ్ళకి ఇచ్చారు. కానీ ఈజిప్ట్ గవర్నమెంట్ తీసుకోలేదు. అందుకని ఫ్రాన్స్ వాళ్ళు అమెరికా వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చారు. న్యూరోబుల్ అనే కంపెనీ ఒక కొత్త హెడ్సెట్ని డిజైన్ చేసింది. అది మీ మైండ్ని అర్థం చేసుకొని దానికి తగ్గ మ్యూజిక్ని ప్లే చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటోని మైక్రోస్కోప్ లెన్స్తో ఒక చీమ వాటర్ డ్రాప్ని తోస్తున్నప్పుడు తీశారు. ఈ ఫోటోకి ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి. కాంబోడియా అనే దేశంలో ల్యాండ్ మైన్ని తీయడానికి ఎలుకలకు ట్రైనింగ్ ఇస్తారు. ఇవి 200 స్క్వేర్ మీటర్ ఏరియాని అవి 30 నిమిషాల్లో క్లియర్ చేస్తాయి. ఈ పని మనుషులు చేయడానికి 3 రోజుల సమయం పడుతుంది. మన దేశంలో అత్యంత ప్రమాదకరమైన హైవేలో NH-22 కూడా ఒకటి. దీని పొడవు 416 కిలోమీటర్లు. ఈ రోడ్డు మార్గం బీహార్లోని సంబార్సా నుంచి మొదలై జార్ఖండ్లోని చాంద్వాలో ముగుస్తుంది. ఒక మనిషి రోజుకు 15 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే వారి జీవితకాలంలో 3 సంవత్సరాలు పెరుగుతుందని ఒక రీసెర్చ్లో తెలిసింది. మన జుట్టు ఒక నిమిషానికి దాదాపు 0.02 మిల్లీమీటర్ పొడవు పెరుగుతుంది. ఇక్కడ కనబడుతున్న ఈ ఫోటో 1885లో తీశారు. ఇక్కడ కనబడుతున్న ప్రతి ఒక్క ఉమెన్ వారి వారి దేశాల్లో మొట్టమొదటి డాక్టర్లు. ఆ దేశాలు ఏవో కాదు, ఇండియా, జపాన్, సైరా. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా? ఫెవిక్విక్ ప్రతి చోట అంటుకుంటుంది, కానీ ఆ ట్యూబ్ లోపల మాత్రం అస్సలు అంటుకోదు. ఇలా ఎందుకంటే ట్యూబ్ లోపల ఉన్న ఫెవిక్విక్ ఎయిర్తో కాంటాక్ట్ అయినప్పుడు మాత్రమే అది అంటుకుంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనబడుతున్నది ఎగ్జామ్ యొక్క ఓల్డ్ లోగో, రైట్ సైడ్లో కనబడుతున్నది కొత్త లోగో. ఈ న్యూ లోగో డిజైన్ చేసేందుకు ఆ లోగో మేకర్కి 2,25,00,000 రూపాయలు ఇచ్చారు. మొనాలిసా పెయింటింగ్ ఎంత ఫేమస్సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కానీ మొనాలిసా పెయింటింగ్లో స్మైల్ చేంజ్ అవుతుంది అంటారు. ఎందుకంటే అది ఆప్టికల్ ఇల్యూజన్. మనకు హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్స్ ఇంజెక్షన్ ఇస్తారు కదా. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత స్కిన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే అది ఇలా భయంకరంగా కనబడుతుంది. 2021 జూలై 25న కేరళలో రక్తం రంగులో వర్షం పడింది. దీన్ని బ్లడ్ రెయిన్ అని అంటారు. ఇలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ ఒక మిస్టరీ లాగే ఉంది. బేబీ ఎలిఫెంట్స్కి వాటి తొండంతో నీరు తాగడం రాదు. అవి మనలాగే నోటితో నీరు తాగుతాయి. ఒకవేళ మనం జపాన్లో కార్ని కొనుక్కోవాలి అంటే మన దగ్గర కార్ని పార్క్ చేయడానికి ప్లేస్ ఉంది అని మనం ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే జపాన్లో మనం కార్ కొనుక్కోవచ్చు. లియోనార్డో డావించి సేమ్ టైంలో లెఫ్ట్ హ్యాండ్ ఇంకా రైట్ హ్యాండ్తో పెయింటింగ్ చేసేవారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.